హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఒక కథ. ఇవాల్టి మన కథ పేరు అనాకారి వధువు. పూర్వం ఒక బలసంపన్నుడైన రాజు ఉండేవాడు. ఆయనకొక కుమార్తె ఉండేది. ఆమె చాలా అనాకారి, కానీ తండ్రి కళ్ళకు ఆమె అతిలోక సుందరిలాగా కనిపించేది. ఎందుకంటే ఆ రాజుకు తన కూతురంటే పంచప్రాణాలు. తండ్రి తనను సాటిలేని సుందరి అంటూ ఉంటే కుమార్తె కూడా తను అందగత్తెననే అనుకున్నది. రాజుగారి మాట కాదనే ధైర్యం లేక ఆయన కింద కొలువు చేసేవారంతా రాజకుమార్తె అందాన్ని 1000 నోళ్ల పొగుడుతూ ఉండేవారు. రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చింది. ఆమెకు వివాహం నిశ్చయించి ఒక దూరదేశపు రాజకుమారుణ్ణి వరుడుగా ఎన్నుకున్నాడు రాజు. ఆ కుర్రవాడు బుద్ధిమంతుడు, తెలివితేటలు గలవాడు. అతని తండ్రి రాజకీయ కారణాల వల్ల ఈ సంబంధం అనుకూలంగా ఉందని భావించి కొడుకును పెళ్లికి ఒప్పించాడు. రాజకుమారుడు తండ్రి చెప్పగానే ఒప్పుకున్నాడు. ఎందుకంటే అతని మనసు ఎవరి మీద అప్పటికి లగ్నమయ్యి లేదు. తనకు తండ్రి నిర్ణయించిన రాజకుమార్తె అందగత్తె అని పుకారు కూడా ఉన్నది. కానీ అతను తీరా బయలుదేరి వచ్చి తాను పెళ్లాడనున్న వధువును చూసేసరికి అతనికి కంపరం పుట్టుకొచ్చింది. అతను ఆమె సరసన కూర్చోవటానికి కూడా ఒప్పుకోలేదు. అదేమిటి అన్నాడు వధువు తండ్రి. అబ్బో, ఇంత అందం చూసేసరికి నా కళ్ళు జిగేలుమంటున్నాయి, ఒళ్ళంతా కంపరమెత్తుతున్నది, నన్ను క్షమించండి అన్నాడు వరుడు. నీకు కాబోయే భార్యే కదుటోయ్, అంత బిడియపడితే ఎలా అన్నాడు వధువు తండ్రైన రాజు. ఇంత అందగత్తెను నేను పెళ్లాడజాలను. నేనామెకు ఎంత మాత్రమూ అర్హుణ్ణి కాను. నన్ను మీరు మన్నించాలి అన్నాడు వరుడు. అంతా నిశ్చయమయ్యాక పెళ్ళికొడుకు ఇలా వెనకడుగు వెయ్యటం చూసి రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. కానీ అంతలోనే రాజకుమార్తె తన తండ్రితో, నా అందానికి రాజకుమారుడు తగని పక్షంలో నేను ఒక విద్వాంసుణ్ణి పెళ్లాడతాను అన్నది. రాజు తన ఆస్థాన విద్వాంసుణ్ణి దగ్గరికి పిలిచి, ఏమయ్యా, నిన్ను మించిన విద్వాంసుడు మన దేశంలో లేడు, అంచేత నువ్వే అమ్మాయిని పెళ్ళాడు అన్నాడు. విద్వాంసుడు వణికిపోతూ, మహారాజా, ఇది ఎక్కడైనా ఉందా? ఇదివరకే నేను ఒక ఆమెను అగ్నిసాక్షిగా పెళ్ళాడి బిడ్డలను కన్నవాణ్ణి, బ్రాహ్మణుణ్ణి. నన్ను వర్ణాంతర వివాహం చేసుకోమని తమరు కోరటం భావ్యం కాదు అన్నాడు. బ్రాహ్మణులు 4 వర్ణాల కన్యలను పెళ్ళాడవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయన్నాడు మంత్రి. దానికేమంటావు? అమ్మాయి విద్వాంసుణ్ణి చేసుకుంటానన్నది. ఆమె కోరిక నా ఆజ్ఞతో సమానం. దానిని నువ్వు కాదనకూడదు అన్నాడు రాజు. మహారాజా వారు నన్ను క్షమించాలి, ఇది నా వల్ల అయ్యే పని కాదు. తమ ఆజ్ఞ పాటించనందుకు ఎలాంటి శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను, కానీ ఈ పని చేయలేను అన్నాడు. రేపు ఉదయం లోపల నా దేశం విడిచి వెళ్ళు అన్నాడు రాజు ఆగ్రహావేశంతో. పరిస్థితి విషమించింది. ఈ రాజు తనను కూడా శిక్షించవచ్చునని వరుడుగా వచ్చిన రాజకుమారుడికి అనిపించింది. మహారాజా, రాజకుమార్తె వివాహం జరిగి తీరాలి, జరుగుతుంది కూడాను. అందుకు నేనొక సూచన చేస్తాను, నచ్చితే మీరు అలా చేయవచ్చు అన్నాడతను. చెప్పు అన్నాడు రాజు. సుక్షత్రియులైన యువకులను ఏరి తెచ్చి వారి మధ్య ద్వంద్వ యుద్ధాలు ఏర్పాటు చేయండి. అందరినీ జయించినవాడు రాజకుమార్తెను పెళ్లాడతాడు. ఈ పోటీలో నేను కూడా పాల్గొంటాను అన్నాడు రాజకుమారుడు. రాజు నగరంలో ఉన్న క్షత్రియ యువకులను పిలిపించి వారి మధ్య ద్వంద్వ యుద్ధాలు ఏర్పాటు చేశాడు. వచ్చిన వారంతా కత్తులు తీసుకుని ఎదురెదురుగా నిలబడి రాజుగారు ఆజ్ఞాపించగానే పెద్ద పెట్టున రంకెలు పెడుతూ కదం తొక్కుతూ కలియబడ్డారు. ద్వంద్వయుద్ధాలు ఎంతసేపు జరిగినా ఎవ్వరికీ కూడా సూదిగుచ్చుకున్నపాటి గాయమైనా కాలేదు. ఇది గమనించి రాజు యోధులతో, మీలో ముందు ఎవరు గాయపడితే వాడు నా కుమార్తెను చేసుకుంటాడు అన్నాడు.
వెంటనే ద్వంద్వ యుద్ధాలు కుక్కల కొట్లాటగా మారాయి. ప్రతి ఒక్కడు తాను గాయపడే లోపల అవతలివాణ్ణి గాయపరచటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కళ్ళు మూసి తెరిచే లోపల అందరూ గాయపడ్డారు. ముందు గాయపడినదెవరో చచ్చినా నిర్ధారణ కాలేదు. ఎవడి మటుకువాడు అవతలివాడే తనకన్నా ముందు గాయపడ్డట్టుగా చెప్పారు. ఇదంతా చూసి రాజకుమార్తెకు వైరాగ్యం వచ్చేసింది. ఆమె తన తండ్రితో, నాన్న, నా అందం చూసి బెదిరిపోయే వీళ్లను నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఇంతకంటే పెళ్ళి లేకుండా ఉండటం మేలు అన్నది. అప్పుడు ఆస్థాన గాయకుడు ఒక మూల నుంచి, మహారాజా, నాదొక్క మనవి అన్నాడు. అతను గుడ్డివాడు. ఏమిటి నీ సూచన అన్నాడు రాజు. నేను పుట్టు గుడ్డివాడిని, పెళ్లి కానివాణ్ణి. రాజకుమార్తె అందచందాలు చూసి ఆనందించే యోగ్యత కానీ బెంబేలు పడే భయం కానీ నాకు లేవు. అందుచేత ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి. నన్నొక ఇంటివాణ్ణి చేసిన పుణ్యం మీకు దక్కుతుంది అన్నాడు ఆస్థాన గాయకుడు. రాజకుమార్తె కూడా ఆ గాయకుణ్ణి పెళ్లాడటానికి తక్షణమే ఒప్పుకుంది. రాజు సంకోచించకుండా ఇద్దరికీ వివాహం చేసేశాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించారు. కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు అనగనగా ఒక కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.